నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ ఏమి ఇచ్చారు అంటే 18 నెలల్లో 50,000 కోట్లు అంటూ పింఛన్ల రూపంలో అందించామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయలను పింఛన్ల రూపంలో ప్రజలకు అందించాం అంటూ చెప్పడం జరిగింది. అయితే పుష్కరాలకు ముందే పోలవరం అయితే పూర్తి చేసి తీరుతాం, అలాగే 2027లో జాతికి అయితే అంకితం చేస్తామంటూ సాగులో రైతులు సాంకేతికతను అందుకోవాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వాకంతో కొందరు లేడీ డాన్లుగా మారారు అంటూ ఏలూరు జిల్లా నల్లమాడు ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే కొన్ని రకాల కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వాకంతో కొంతమంది మహిళలు కూడా లేడీ డాన్ల కింద మారారు అన్నట్టుగా ఆయన చెప్పుకురావడం జరిగింది. అలాగే పుష్కరాలకు ముందే పోలవరం అయితే పూర్తి చేసి తీరుతాం, అలాగే 2027లో జాతికి అంకితం చేస్తాము అంటూ ఈ పింఛన్ల రూపంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయలను అయితే ప్రజలకు మేము అందించాము అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా కనుక మనం డీటెయిల్స్ కనుక చూస్తే P4 దేశానికే తలమానికం, అట్లాగే రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమం ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. P4 అనేది దేశానికే తలమానికం అన్నట్టుగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమం గురించి ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే పిల్లల చదువు సంధ్యలన్నీ తల్లిదండ్రుల దృష్టికి వచ్చేలాగా, పిల్లలకు సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి చదువుకు సంబంధించిన అన్ని విషయాలు కూడా తల్లిదండ్రుల దృష్టికి వచ్చేలాగా మెగా PTM నిర్వహణకు ప్రణాళిక అయితే రెడీ చేయబోతున్నారు అన్నట్టుగా మన్యం జిల్లాలో జరిగే సమావేశంలో పాల్గొనున్న సీఎం అన్నట్టుగా దీనికి సంబంధించి అయితే పిల్లల చదువుకు సంబంధించి ఎలా ఉంది ఏంటి వాళ్ళ ప్రోగ్రెస్ కార్డుకు సంబంధించి మెగా పేరెంట్స్ టీచర్ మీట్ అనమాట నిర్వహణకు ప్రణాళిక అయితే సిద్ధం చేయబోతున్నాం. అయితే దీనికి సంబంధించి ఈ మన్యం జిల్లాలో అయితే ఈ కార్యక్రమం జరగబోతుంది. దీంట్లో అయితే దీనికి సంబంధించి దీంట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొని దీనికి సంబంధించిన ప్రణాళిక అయితే ఇవ్వబోతున్నాం అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటంటే నిన్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనాయి కదా. మొదటి రోజు ఏం జరిగింది అనే దాని మీద ప్రతిపక్షాలకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏం హితబోధ చేశారు వాళ్ళు చేసిన పనికి అనే దాని మీద అయితే వీళ్ళు ఇచ్చారు. మీ నాటకాలు పార్లమెంట్లో కాదు అన్నట్టుగా ఆయన వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నిస్పృహ వెళ్ళగక్కడానికి సభను వాడుకుంటున్నారు అంటే మీరు ఓడిపోయారు అనేది మీరేం చేయలేని మీ తత్వాన్ని చూపించడానికి పార్లమెంటును అయితే మీరు వాడుకుంటున్నారు అన్నట్టుగా, ఎన్నికల్లో ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు, ఎన్నికల్లో మీరు అందరూ ఓడిపోతున్నారు, దాన్ని జీర్ణించుకోలేక మీ అక్కస్సును ఈ వెళ్ళగక్కడానికి సభను మాత్రం మీరు సెంటర్ చేసుకోవద్దు అంటే ఆయన సూచించినట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. వ్యూహాన్ని మార్చుకోండి, లేదంటే టిప్స్ చెబుతారండి అంటే మీకు గనక ఎట్లా వెళ్ళాలి ఏ విధంగా బిహేవ్ చేయాలి కనుక మీకు తెలియకపోతే నా దగ్గరకు రండి, టిప్స్ అయితే నేను చెప్తా అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. విపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని మోదీ సర్పై రాజ్యసభ నుంచి ప్రతిపక్షం వాకౌట్. వాడిగా వేడిగా మొదలైన శీతాకాల సమావేశాలు, పేరుకే శీతాకాల సమావేశాలు కానీ సభలు మాత్రం చాలా వాడి వేడిగా ప్రారంభమయ్యాయి అన్నట్టుగా వీళ్ళైతే ఈ విధంగా శీతాకాల సమావేశాల ప్రారంభ రోజుకు సంబంధించి డీటెయిల్స్ ఈ విధంగా ఇచ్చారు. ఒకసారి చూద్దాం. పార్లమెంట్ అనేది సేవల అందజేతకు తప్పిస్తే నాటకాలకు వేదిక కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్ అనేది సేవలను ప్రజలకు అందించడానికి లేదంటే దాని గురించి డిస్కస్ చేయడానికి తప్ప నాటకాలకైతే ఇది సెంటర్ కాదు, వేదిక కాదు అని స్టేజ్ కాదు అని ఆయన చెప్పడం జరిగింది. ఎన్నికల్లో ఓటములతో నిస్పృహలో ఉన్న విపక్షాలు ఆ కోపాన్ని తీర్చుకునేందుకు పార్లమెంటును ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారట. ఎన్నికల సన్నాహ కసరత్తులు చేసే ప్రాంతంగా చట్టసభల ప్రాంగణాన్ని గత కొంతకాలం నుంచి మార్చేస్తున్నాయని విరుచుకుపడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిన్నటి నుంచి ప్రారంభమైతే ఈ విధంగా పార్లమెంటు వెలుపల విలేకరులతో మోదీ మాట్లాడారు. తర్వాత లోక్సభలో ప్రసంగించారు. రాజకీయ నాటకాలు ఆడేందుకు కాకుండా నిర్మాణాత్మక ఫలితాలను రాబట్టే చర్చలకు వేదికగా పార్లమెంటు ఉండాలి అంటూ, నాటకాలు ఆడాలంటే ఎక్కడైనా అవకాశాలు ఉంటాయి, పార్లమెంటును మాత్రం దయచేసి అలా ఉపయోగించుకోవద్దు, కేవలం సేవలను ఏ విధంగా అందజేయాలి అనే దానికి మాత్రమే ఉపయోగించండి అంటూ ఆయన హితబోధ చేయడం జరిగింది. ఒకవేళ నినాదాలు ఇవ్వాలని మీకు అనిపిస్తే దేశంలో ఎక్కడైనా ఇవ్వండి, పార్లమెంట్లో మాత్రం కేవలం విధానాలపైన
దృష్టి పెట్టండి. ఓటమి ఎదురైన బీహార్ వంటి చోట ఇప్పటికే మీరు మాట్లాడారు, ఇంకా ఓడిపోతున్న రాష్ట్రాల్లో కూడా మాట్లాడండి. బీహార్లో ఓటమి మీకు మింగుడు పట్టం లేదు, పరాజయ దుగ్ధతో ఆటంకాలు కలిగించకూడదు అంటూ, అలాగని విజయ గర్వంతో విర్రవేగకూడదు అంటూ వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి విపక్షాలకి అనేది ఆయన ఆ విధంగా ఇచ్చిపడేసినట్టుగా, వీళ్ళైతే ఈ విధంగా ఇచ్చారు. ఇది ఎవరిని సపోర్ట్గా కాదు, వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో దాన్ని మాత్రమే నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ డిప్ ఈరోజు. అయితే మొదటి 3 రోజులకు 24.05 లక్షల మంది అయితే నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే 1.76 లక్షల మందికి దర్శన భాగ్యం కలిగే అవకాశం అయితే ఉంది. అయితే నమోదు చేసుకున్న వాళ్ళైతే 24.05 అయితే 1.76 లక్షల మందికి అయితే దర్శన భాగ్యం కలిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. అయితే ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏం చెప్పారు అంటే, గ్రామ స్థాయి నేతలు రాష్ట్ర నాయకులుగా ఎదగాలి. గ్రామ స్థాయిలో చిన్న చిన్న చోట మోటా నాయకులు అంటారు కదా, వాళ్ళు ఏంటంటే రాష్ట్ర నాయకులుగా ఎదగాలి. టీడీపీ మన ఉనికి అని గుర్తుంచుకోవాలి. పార్టీ మండలాధ్యక్షుల శిక్షణలో మంత్రి నారా లోకేష్ అంటూ నాయకులకు సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారుగా. దాంట్లో మంత్రి నారా లోకేష్ ఏం చెప్పారు అంటే, గ్రామ స్థాయి నేతలు ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదగాలి. టీడీపీ మన ఉనికి అని గుర్తుంచుకోవాలి అన్నట్టుగా పార్టీ మండలాధ్యక్షుల శిక్షణలో మంత్రి నారా లోకేష్ అయితే ఈ విధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. నెక్స్ట్, త్వరలో ఫిల్మ్ టూరిజం పాలసీ సిఐఐ బిగ్ పిక్చర్ సమిట్లో మంత్రి కందుల దుర్గేష్. అయితే త్వరలో ఫిలిం టూరిజం పాలసీ అయితే రాబోతున్నట్టుగా సిఐఐ బిగ్ పిక్చర్ సమిట్లో మంత్రి కందుల దుర్గేష్ చెప్పడం జరిగింది. అయితే ఇంకొక వార్త ఏంటి అంటే, నేడు హైకోర్టుకు పరకామణి కేసు నివేదిక, 30 మందిని విచారించిన సిఐడి అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు హైకోర్టుకు అయితే పరకామణికి సంబంధించిన కేసు అంటే పరకామణి కేసు నివేదిక అయితే ఈరోజు హైకోర్టు ముందుకు రాబోతోంది. అయితే 30 మందిని అయితే సిఐడి విచారించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మద్యం ముడుపుల సొమ్మును నగదు నగల రూపంలో ఇచ్చేశా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ప్రతిఫలంగా కమిషన్ తీసుకున్న, అయితే మద్యం ముడుపులను అయితే నగదు అలాగే నగల రూపంలో ఇచ్చేశా అన్నట్టుగా ప్రతిఫలంగా కమిషన్ తీసుకున్న సిట్ విచారణలో అనిల్ చోక్రా వెల్లడి. తన డొల్ల కంపెనీల్లోకి 78 కోట్లు జమైనట్లు అంగీకారం, 78 కోట్లు జమ అయ్యాయట. అయితే కొత్తగా తెరపైకి చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ పేరు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. తవ్వే కొద్దీ వస్తున్నాయన్నమాట. ఈరోజు మద్యం కేసు అంటే మొన్న పరకామణి కేసు, మొన్న ఇంకో కేసు అంటే ఆ తర్వాత ఇంకా ఇంకో కేసు, ఇలా ప్రతిదీ తవ్వే కొద్దీ వస్తూనే కాదేది దోచుకోవడానికి అనర్హం అన్నట్టుగా ప్రతిదీ అనమాట. ఒకటి పోతే ఒకటి అంటే గత 5 ఏళ్లలో ఏం చేశారు అనే దాని మీద ఒకసారి విశ్లేషణ ఎవరికి వాళ్ళు చేసుకుంటే ఇన్ని జరిగాయా బాబోయ్ అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు, ఇన్ని జరిగాయా అన్నట్టుగా. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. విశాఖ సిగలో మరో అందం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కైలాసగిరిపై గాజు వంతెన ప్రారంభం, ఇదిగోండి ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి గాజు వంతెనతో విశాఖలో పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ శ్రీభరత్ అన్నారు. కైలాసగిరిపై విఎంఆర్డీఏ, సాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, భారత్ మాతా వెంచర్స్ సంయుక్తంగా 7 కోట్ల వ్యయంతో నిర్మించిన గాజు వంతెనను సోమవారం ఆయన ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ఈ గాజు వంతెనకు సంబంధించి నిన్నైతే ప్రారంభించడం జరిగింది. ఎంపీ శ్రీభరత్ అయితే దీన్ని ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఇదైతే విశాఖ సెగలో మరో అందంగా అయితే నిలుస్తుంది అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. పేజ్ నెంబర్ 3లో లోపల పేజీలో ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్. ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. సవాళ్లకు ఎదురొడ్డి సాధించాడట. సవాళ్లకు ఎన్ని సవాళ్ళు ఎదురైనా సరే దానికి ఎదురుగా నిలబడి మరి సాధించాడు అన్నట్టుగా ఎంబీబీఎస్ సీటు కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేశారట. ఇదిగోండి 3 అడుగులు ఎత్తున్న డాక్టర్ గణేష్ బరాయా విజయగాథ.
బరయ్య. విజయ్ గాథ రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న గణేష్ అన్నట్టుగా ఇట్లా ఇచ్చారు చూడండి. 3 ఎత్తులు మాత్రమే బరువు ఉంటాడు, 3 అడుగుల ఎత్తు మాత్రమే హైట్ ఉంటాడనమాట. అయినా సరే ఎన్ని సవాళ్ళు, ఇప్పుడు హైట్ ఉన్న వాళ్ళకే కాదు బాధలు, హైట్ లేని వాళ్ళు కానీ తను అనుకున్నది వేరు. తను పొట్టిగా ఉన్నంత మాత్రం తను అనుకున్నది ఎందుకు నేను సాధించలేను, ఎన్నో రకాల సమస్యలు వచ్చినా సరే తను అనుకున్నది సాధించినట్టుగా ఈయనకు సంబంధించి కంప్లీట్ ఒక స్టోరీ లాగా ఇచ్చారన్నమాట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది. 2వ విడత భూ సమీకరణకు రైతుల అంగీకారం అయితే తెలిపినట్టుగా తెలుస్తుంది. అమరావతికి సంబంధించి 2వ విడత భూముల సమీకరణకైతే రైతులు అయితే ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటంటే క్వాంటమ్ భవనం 2 అంతస్తుల్లో అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఏమిచ్చారు ఏంటి అంటే 42,958 చదరపు అడుగుల్లో నిర్మాణం ఈ నెలలో శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రధాన భవనాన్ని 2 అంతస్తుల్లో నిర్మించేలా నిర్మాణ సంస్థ నమూనా సిద్ధం చేసింది. క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు, దాని నిర్వహణకు అవసరమైన ఇతర విభాగాల ఏర్పాటుకు వీలుగా నమూనాను అయితే రూపొందించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పరిపాలనా భవనం ఎలా ఉండాలి ఏంటి, అట్లాగే క్వాంటమ్ కంప్యూటర్ భవనం ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ విధంగా అయితే వార్త అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ వార్త ఈనాడు పేపర్కి సంబంధించి అది ఏంటి ఒకసారి చూద్దాం. నింగికి నేలకు ఉపగ్రహ బంధం అంటూ ఒక హెడ్లైన్తో ఒక వార్త అయితే ఇచ్చారు. అదేంటంటే భూమిపై మార్పులను ఖచ్చితత్వంతో పసిగడుతున్న శాటిలైట్లు, మురుగునీటి పారుదల, పట్టణ ప్రణాళికలకు అవే ఆధారం అంటూ ప్రజల నిత్య జీవితంలో కీలక పాత్ర అయితే పోషిస్తున్నాయి అన్నట్టుగా శాటిలైట్లకు సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు. అవి ఏంటి అంటే రైతన్నలకు వెన్నుదన్నుగా ఉపగ్రహాలు ఏంటంటే రిసోర్స్ శాట్ 2, రిసోర్స్ శాట్ 2A కెమెరాలు LISS-3, 4 అనేవి రైతులకైతే వెన్నుదన్నుగా నిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో అంటే పేజ్ నెంబర్ 3లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దాకా మనం ఈనాడు చూసాం కదా, సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఫస్ట్ హెడ్లైన్ వచ్చారు ఏంటంటే లక్ష్మణ రేఖను దాటొద్దు అంటూ ఉపరాష్ట్రపతి పార్లమెంటరీ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఎంపీలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. పార్లమెంటరీ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే అంటూ ఎంపీలందరికీ కూడా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ డిజిటల్ అరెస్ట్ దర్యాప్తు సిబిఐకి అంటూ డిజిటల్ అరెస్టుల కుంభకోణం విచారణ బాధ్యతను సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ డిజిటల్ అరెస్టుకు సంబంధించి దర్యాప్తునైతే సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందట. డిసెంబర్ 2025 నుంచి 2026 ఫిబ్రవరి వరకు చలి ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. అయితే డిసెంబర్ నుంచి మళ్ళీ ఫిబ్రవరి అంటే ఇంకా 2 months వరకు, డిసెంబర్ కదా 3 months వేసుకోండి, ఫిబ్రవరి వరకు కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ 10న ఎంపిక చేస్తామంటూ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషన్ ఎంపికను ఈ నెల 10న చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం అయితే స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది వార్త, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. హామీలు ఎగ్గొట్టి పెన్షన్లు పోగొట్టి, హామీలు ఎగ్గొట్టేశారు, పెన్షన్లేమో తీసేశారు అన్నట్టుగా కొత్తవి దేవుడెరుగు, ఉన్న పెన్షన్లే దాదాపు 5 లక్షలు తగ్గుదల. అంటే ఆల్రెడీ కొత్తవి ఇస్తా అంటున్నారు కానీ వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, ఆల్రెడీ ఉన్నాయే 5 లక్షలు అయితే మీరు తగ్గించేశారు. ఏడాదిన్నరగా పెండింగ్లోనే 2.5 లక్షల దరఖాస్తులు అయితే దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయట. అవి కూడా 2.5 లక్షలు అయితే దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టుగా వీళ్ళైతే సాక్షిలో ఇచ్చారు. అసలు ఏ విధంగా ఇచ్చారు డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి మనం కూడా చూద్దాం. అర్హత ఉన్న పింఛన్ దరఖాస్తుకు అవకాశం లేక మరో 3 లక్షల మందికి పైగా ఎదురుచూపులు. అన్ని అర్హతలు ఉన్నాయంట, కాకపోతే పింఛన్ దరఖాస్తుకు అవకాశం లేకంట 3 లక్షల మంది అయితే ఎదురుచూపులు చూస్తున్నారంట. ఫస్ట్ పాయింట్, రీవెరిఫికేషన్ పేరుతో 1,00,000 దివ్యాంగ పింఛన్లపై వేలాడుతున్న కత్తి. ఏంటంటే రీవెరిఫికేషన్ చేస్తాము అన్న ఉద్దేశంతో దివ్యాంగ పింఛన్లపై చాలా ఆ పింఛన్ల గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారట. అయితే వాలంటీర్ వ్యవస్థతో అవ్వాతాతల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దే సాగిన ప్రక్రియను రోడ్డుకి ఇడిచిన బాబు సర్కార్ అంటూ ఇంకొకటి ఉంది. అంటే వీళ్ళు
వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అది జరగట్లేదు, వాళ్ళే రోడ్డు మీదకి వస్తున్నారు అన్నట్టుగా ఇచ్చారు. పింఛన్ల పంపిణీని పార్టీ కార్యక్రమంలో మార్చేసి స్వీయ ప్రచారం, దాన్నేంటారు సొంత ప్రచారం చేసుకుంటున్నారు, సొంత డబ్బులు ఇస్తున్నట్టుగా. అది గవర్నమెంట్ది కదా. పైగా ఏంటంటే పింఛన్ల పంపిణీని పార్టీ కార్యక్రమంలో మార్చుకున్నారు. ఎండ వానలో అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు అవస్థలు పడుతున్నారు అన్నట్టుగా. అయితే 50 ఏళ్లకే పింఛన్ హామీకి బాబు సర్కార్ మంగళం పాడిందట. 5 ఏళ్లలో 29.51 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చి మేలు జరుగుతుందేలా చెయ్యాలి అంటూ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అంటే నిన్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయింది కదా, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది కదా. అయితే దాని మీద అయితే వీళ్ళు కౌంటర్ కింద వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. డ్రామాలొద్దు, పని చూడండి, చేసిన డ్రామాలు చాలు, ముందు పని చేయండి అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సూచించినట్టుగా వీళ్ళైతే వార్త అయితే ఇచ్చారు. అదేంటంటే పార్లమెంట్లో విపక్ష సభ్యుల అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రధాని మోదీ చురకలు అంటించారట. అయితే ఏమన్నారు ఏంటి అనేది, వీళ్ళు ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. నిర్మాణాత్మక విధానాత్మక చర్చలకు పార్లమెంటు వేదిక కావాలి అంటూ శీతాకాల సమావేశాల ఆరంభానికి ముందు పార్లమెంటు ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రసంగించడం జరిగింది. నిర్మాణాత్మక విధానాత్మక చర్చలకు పార్లమెంట్ అయితే వేదిక కావాలి. బీహార్ ఓటమి నైరాశ్యాన్ని సభలో చూపొద్దని విపక్షాలకు హితవు. మీరు ఓటమి పాలయ్యారు, దాన్ని మీరు సభలో చూపించొద్దు. కొత్త వ్యూహాల కోసం మీకు చిట్కాలు చెప్తాను. ఎద్దేవా అంటే మీకు ఎలా బిహేవ్ చేయాలి, చిట్కాలు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనగా మీకు అవగాహన లేకపోతే నా దగ్గరికి రండి, నేను మీకు చిట్కాలు చెప్తాను అంటూ ఎద్దేవా చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కసరత్తు చేసే వ్యాయామశాలగా పార్లమెంటును మార్చొద్దు. ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన విపక్ష పార్టీలు ఆ నైరాశ్యాన్ని పార్లమెంటులో ప్రదర్శించాలనుకుంటున్నాయి. పార్లమెంటు పవిత్రమైంది, ఇది నాటకాలు వేసే రంగస్థలం అయితే కాదు. బలమైన ఆధారాలతో ప్రభుత్వంపై విమర్శలకు విపక్షాలు దిగుతామంటే నేను సైతం వారికి కొన్ని చిట్కాలు చెబుతా అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సూచించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్తను చూద్దాం. ప్రజా సమస్యలపై నిలదీస్తే డ్రామాలు అంటారా అంటూ ప్రధానమంత్రి గారు ఇది రంగస్థలం కాదు అని అన్నారుగా. ఆయనకి మరి ఊరుకోరు కదా, వాళ్ళ ఆ మాట అంటే వీళ్ళు కూడా ఏదో ఒకటి అనాలిగా. ప్రజా సమస్యలపై నిలదీస్తే డ్రామాలు అంటారా, మావి డ్రామాలా అంటూ వాళ్ళు కూడా తిరిగి ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. సమస్యలపై చర్చకు అనుమతించకపోవడమే అసలైన డ్రామా. మోదీ డ్రామా వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వాయిదాల పర్వం ఇరు సభల్లో ఎస్ఐఆర్పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు ఇప్పటికిప్పుడు కుదరదన్న అధికార పక్షం నినాదాలతో వేడెక్కిన శీతాకాల సమావేశాలు. అయితే సరిపై ముందే చెప్పారు, సరిపై ముందు క్లారిటీ ఇవ్వాలి అని. సో కానీ ఇప్పుడు ఇస్తాము, కానీ ఇప్పటికిప్పుడు ఇవ్వాలంటే కుదరదు అంటూ సభ అధికార పక్షం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే నినాదాలతో వాళ్ళు కొంతమంది వాకౌట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పేరుకు శీతాకాల సమావేశాలు కానీ బాగా వాడి వేడిగా అయితే నిన్నటితోనే మొదలైపోయినాయి అన్నట్టుగా వార్త అయితే వెళ్ళిచ్చారు. దీనికి సంబంధించిన వార్త ఈ విధంగా ఉంటే ఇంకా ఉన్నాయి వార్తలు, ఏంటి చూద్దాం ఒకసారి. బాబు మద్యం దోపిడీ కేసు క్లోజ్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఆధారాలు లేవన్నా బాబు గూటి చిలుక సిఐడి అనేది బాబు గారి గూటి చిలుకంట, ఆ విధంగా పలికిందంట క్లోజ్ చేసి. ప్రభుత్వం ఏమని ఆధారాలు లేవని సిఐడి అనేది ఏంటంటే బాబు గారి గూటి చిలక అనమాట. ఏ విధంగా పలికింది అంటే ఆధారాలు లేవు అన్నట్టుగా. ప్రభుత్వ వేధింపులకు తలొగ్గిన ఫిర్యాదుదారు వాసుదేవరెడ్డి. అయితే ఆయన ప్రభుత్వం అయితే వేధించిందంట, దానివల్ల తలొగ్గి ఆ ఫిర్యాదు చేసిన వాసుదేవరెడ్డి వెనక్కి తీసుకున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే చంద్రబాబు బరి తెగించి సాగించిన మద్యం దోపిడీ దందాకు టీడీపీ గూటి చిలుక సిఐడి పచ్చతర్పణం వదిలేసింది. ఆ కేసులో ఆధారాలు లేవని న్యాయస్థానానికి నివేదించింది. తద్వారా ఆ కేసు మూసివేతకు మార్గం సుగమం చేసింది. 2014-19లో టీడీపీ హయాంలో చంద్రబాబు సాగించిన అవినీతి దందాపై నమోదైన కేసుల మూసివేత కుట్రలో మరో అంకాన్ని ముగించింది అంటూ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కేసు క్లోజ్ అయ్యేసరికి, మద్యం దోపిడీకి సంబంధించిన కేసు క్లోజ్ అయ్యేసరికి ఈ విధంగా దీనికి సంబంధించిన వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ హలో ఇండియా, ఓసారి ఏపీ వైపు చూడండి అంటూ
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. హలో ఇండియా, ఓసారి ఏపీ వైపు చూడండి అంటూ కిలో అరటి పండ్లు కేవలం 50 పైసలే. అవును, మీరు విన్నది నిజమే. ఇది ఏపీలో రైతుల దుస్థితి. అగ్గిపెట్టె కంటే చౌక, ఒక బిస్కెట్ కంటే చౌక అంటూ చెప్పడం జరిగిందనమాట. లక్షల పెట్టుబడితో నెలల పాటు కష్టపడిన రైతులకు దక్కిన ప్రతిఫలం ఇంతే. అరటే కాదు, ఉల్లి నుంచి టమాటా వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర అయితే లేదట. విపత్తుల సమయంలో ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ హామీని తొంగలో తొక్కేశారు. మా ప్రభుత్వ హయాంలో అరటి పంట టన్నుకు సగటున 25,000 ధర దక్కింది. రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్రం నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు అయితే మేము ఏర్పాటు చేసాం. వాళ్ళు ఏం చేశారు ఏంటి అనే దాని మీద వీళ్ళు కూడా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీలను అందుబాటులోకి తెచ్చాం. మా నిబద్ధత వేలాది రైతు కుటుంబాలను కాపాడింది. కానీ సీఎం చంద్రబాబు నేడు రైతులను వారి కర్మకు వదిలేశారు. వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోతుంటే ఏం మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉంటున్నారు అంటూ ఆహారం 50 పైసలైతే దాన్ని ఉత్పత్తి చేసే రైతుల శ్రమ విలువ ఎంత? అదే 50 పైసలైతే పండించే రైతుకి ఏం దక్కుతుంది? రాష్ట్ర రైతుల దుస్థితిని ప్రస్తావిస్తూ చంద్రబాబు నిర్వాకాన్ని ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ అనంతపురం కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన ఫోటోలను ట్యాగ్ చేస్తూ సేవ్ ఫార్మర్స్ హ్యాష్ట్యాగ్తో ఎక్స్లో పోస్ట్ చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, సాక్షి పేపర్కి సంబంధించి సాక్షి మీడియాకు నోటీసులు ఇచ్చారట. సాక్షి మీడియాపై కొందరు టీడీపీ నాయకులు కక్షగట్టారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అనధికారిక పిఏ సతీష్ అనైతిక వ్యవహారాలపై ఓ ఒంటరి మహిళ ఆవేదనను, ఫిర్యాదులను ప్రజల ముందు ఉంచినందుకు పోలీసులకు ఫిర్యాదు చేశారట. అయితే మంత్రికి సంబంధించి, ఆమె అనధికారిక పిఏకి సంబంధించి, ఒక మహిళకు సంబంధించి ఏదో అన్యాయం జరిగితే అది మేము బయట పెడితే మా మీద ఫిర్యాదు ఉంచుతారా ఏంటి ఇది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, రైతన్న కన్నెత్తి చూడలేం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. చంద్రబాబు సర్కారు చేపట్టిన రైతన్న మీకోసం అట్టర్ ఫ్లాప్. అయితే చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన రైతన్న మీకోసం అనే ప్రోగ్రాం ఉంది కదా, అదైతే అట్టర్ ఫ్లాప్ అయిందట. అన్నదాతల దగ్గరకు వెళ్ళలేక మొహం చాటేసిన సీఎం, ఆయన బృందం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక మొహం చాటేశారట. తొలి రోజే హడావుడి, మరునాటి నుంచి పత్తాలేని మంత్రులు, ప్రజాప్రతినిధులు, మొదటి రోజే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన. అయితే ఫస్ట్ రోజే వెళ్ళారు అందరూ కూడా, తర్వాత రోజు నుంచి రెండో రోజు అసలు ఎవరూ వెళ్ళలేదు అంటున్నారు. మరి ఎంతవరకు ఇది నిజం అనేది తెలియదు. ఒకసారి నిజంగా అలా రైతుల దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ సమస్యలు తెలుసుకోకుండా ఉన్నారు అనేది వాస్తవం కాదో తెలీదు. అయితే వెళ్ళారా లేదా అనేది మాత్రం సరిచూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నిలదీస్తూ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దుస్థితి. 18 నెలల్లో ఏం మేలు చేశారంటూ రైతులైతే, అన్నదాతలైతే వాళ్ళని కడిగేశారట. స్వయంగా పాల్గొంటానన్న చంద్రబాబు కానీ పాల్గొనలేదట. తర్వాత రైతుల ఊసెత్తని వైను, అసలు రైతుల గురించి పట్టించుకోవడమే మానేశారట. యాప్ ఇన్స్టాల్ చేసే బాధ్యత ఆర్బీకే సిబ్బందికి అప్పగింత. ఏం చేశామని చెబుతాం, ఏం మొహం పెట్టుకొని వెళ్తామన్న నేతలు కూడా వాళ్ళే ఒప్పుకుంటున్నారట. మేము ఏం చేసాం, వాళ్ళకి వెళ్ళి ఏం చెప్తాం అని చెప్పి పాపం వాళ్ళకు కూడా సిగ్గేస్తుందంట. అయితే వార్త అయితే దీనికి సంబంధించి ఈ విధంగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. నిన్న బాగా వైరల్ అయిన వార్త, ఫీజు చెల్లిస్తేనే తరగతికి అనుమతి అంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చర్ కళాశాలలో సిబ్బంది దౌర్జన్యం చేశారట. ఫీజు కడితేనే కళాశాలలోకి వస్తారు అన్నట్టుగా. ఫీజు చెల్లించలేదని హార్టికల్చర్ కళాశాలలో విద్యార్థులను బయట నిలబెట్టిన వైనం, రీఎంబర్స్మెంట్తో సంబంధం లేదంటూ తేల్చి చెప్పిన యాజమాన్యం, టీడీపీ నేత కాలేజీలోని విద్యార్థులకు తప్పని ఇబ్బందులు. ఇక్కడ ఇప్పుడు టీడీపీ వాళ్ళ గవర్నమెంటే ఉంది, వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన కాలేజీలోని ఈ విధంగా జరిగితే ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి బయట కాలేజీల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి అన్నట్టుగా వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. అది వాస్తవం అనేది తెలియదు, కానీ ఇది వాస్తవం అయితే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. విద్యార్థులు ఇబ్బంది పడకుండా అయితే చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, లాంఛనాలు బట్టి అంచనాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. అనకాపల్లి జిల్లాలోని బల్క్ డ్రగ్ పార్కు ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారంలో ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటే ఆందోళన చేపట్టినట్టు ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా ఉంది, అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇంకోటి, 99 పైసలకే భూ పందేరం అంటూ 99 పైసలకే భూమిని అయితే విచ్చలవిడిగా పనిచేస్తున్నారట. రాష్ట్రంలో అప్పనంగా భూ పందేరానికి చంద్రబాబు ప్రభుత్వం తెర తీసిందట. కేవలం 99 పైసలకే ఎకరం చొప్పున కంపెనీలకు ఎన్ని ఎకరాలైనా ఇచ్చేందుకు సిద్ధమని
స్పష్టం చేసిందట్టు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఇది కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆదాయం ఢమాల్. అయితే ఇన్కమ్ అయితే ఎవరికి వాళ్ళది తగ్గిపోయింది అన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆదాయం పడిపోయింది. 2023-24 ఆర్థిక ఏడాది కన్నా 2024-25లో రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ ప్రత్యక్షంగా కట్టే పన్నులు ఉంటాయి కదా, ఆదాయం లేకపోతే ఎలా కడతారు, తగ్గిపోయింది 2024-25 మధ్య తగ్గిపోయింది, అదొకటే నిదర్శనం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ లోపల పేజీల్లో ఉన్నాయి. ఇక వైరల్ వార్త ఇదే, ఒకటైన సమంత రాజ్ నిడిమోరు అన్నట్టు ఒక వార్త నిన్న సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టింది. ఇది వార్త కాదు, వాస్తవమే. కాబట్టి ప్రముఖ హీరోయిన్ సమంత రూత్ ప్రభు దర్శక నిర్మాత రాజ్ నిడిమోరు వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. కోయంబత్తూరులోని ఈ ఈశా యోగా సెంటర్లో సోమవారం యోగా సంప్రదాయం ప్రకారం ఒకటయ్యారు అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా 14లో ఉన్నాయి. అసలు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆమె ఆల్రెడీ మొదటి వివాహం అయింది, విడిపోయారు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుకొని విడిపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు. అయితే సరే, తను ఎన్నో ప్రాబ్లమ్స్ పడింది. ఏమిటి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో, వాళ్ళ సెలబ్రిటీలే కానీ వాళ్ళకు ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి తొంగి చూసి సెలబ్రిటీలే సటైర్లే. నిన్న ఆడదికి శత్రువు అన్నట్టుగా పూనం కౌర్ కూడా కొన్ని రకాల వ్యాఖ్యలు అయితే, ఈమె పేరైతే వాడలేదు కానీ ఒక రకంగా సెటర్లు వేసుకుంటూ వచ్చారు. నీ సొంత గూటి కోసం ఇంకొక గూడు పడగొడతావా అన్నట్టుగా ఆవిడ ఒక పోస్ట్ అయితే చేశారనమాట. అసలు ఈవిడ పెళ్లి చేసుకుంటే ఆవిడకి వచ్చే నష్టమే ఉందో అర్థం కావట్లేదు. ఇప్పుడు నిజంగా ఆయన గనక రాజ్ నిడిమోర్ గనక తన భార్యతో కలిసి ఉండి సమంత పెళ్లి చేసుకుంటే అది రాంగ్ అయ్యేది. కానీ అతను డైవర్స్ ఇచ్చారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు, ఏమో ప్రాబ్లమ్స్ ఏమో సాల్వ్ చేసుకుంది, వాళ్ళిద్దరికి ఇష్టమయ్యే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పూనం కౌర్కి వచ్చిన నష్టం ఏంటో తెలియలేదు కానీ వార్త అయితే ఈ విధంగా ఉంది. అయితే ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్దాం. సాక్షిలో ఈ విధంగా ఇచ్చారు కదా, ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి ఫస్ట్, గాల్లో తేలినట్టుందే అంటూ ధైర్యంగా నడుద్దాం, చలో విశాఖలో దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన ఎంపీ భరత్. అయితే గాజు వంతెన అయితే నిన్నైతే విశాఖలో ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఎంపీ భరత్ అయితే దీన్ని ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. కైలాసగిరిపై సముద్ర మట్టానికి 1020 అడుగుల ఎత్తున అయితే దీన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. కైలాసగిరిపై ప్రారంభమైన గాజు వంతెన అన్నట్టుగా ఇచ్చారు చూడండి. గాజు వంతెన అయితే స్టార్ట్ అయిందట. ఎంపీ శ్రీభరత్ అయితే దీన్ని స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆంధ్రజ్యోతికి సంబంధించి వార్త ఫస్ట్ అది అయితే. ఇంకొకటి ఉంది, అది ఏంటంటే, మాతోనే సుస్థిర అభివృద్ధి అంటూ నిన్న పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నట్టుగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలనేది పవన్ ఆకాంక్ష. పవన్ ఏం చెప్తున్నాడంటే 15 ఏళ్ల పాటు మనం అధికారంలో ఉండాలి. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం కాదు, సేవ చెయ్యాలి అన్న ఉద్దేశంతో. సేవ ఎలా చేస్తాము, డెవలప్మెంట్ ఎలా జరిగిద్దంటే, ఒక 5 ఏళ్ళు ఒకళ్ళు ఉంటే అవి ఆ 5 ఏళ్లలో వాళ్ళు ఏం స్టార్ట్ చేస్తున్నారు ఏంటి అనేది కొనసాగించాలంటే ఇంకొక 5 నుంచి 10 ఏళ్ల వరకు కావాలి. కాబట్టి టోటల్గా 15 ఏళ్ళు కనుక ఉంటే ఆంధ్ర అనేది ఒక రేంజ్లో అభివృద్ధి చెందుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అది కూడా పవన్ కళ్యాణ్ ఆకాంక్ష. సో మా ఇద్దరిది ఒకే ఆలోచన. చూడండి, వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. మొన్నటిదాకా రూమర్స్ వాళ్ళు పోట్లాడుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. సిఐఏ సదస్సులో పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు, ఇలా రకరకాలుగా మాట్లాడారు కదా. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి విలువ ఇవ్వట్లేదు, అసలు అది ఇవ్వట్లేదు, రకరకాల మాట్లాడారు కదా. సో ఇప్పుడు చూడండి, మా ఇద్దరిది ఒకే ఆలోచన అంటూ మాకు మోదీ సాయం. ఇప్పుడు మా ఆలోచన అలాగ ఉండేసరికి, కూటమి అనేసరికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఉంది కాబట్టి బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సాయం కూడా మాకు ఉంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. 18 నెలల్లో 50,766 కోట్ల విలువైన పెన్షన్లు అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. పుష్కరాలకు ముందే పోలవరం అయితే పూర్తి చేస్తాం అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఉచిత బస్సులో 25 కోట్ల మహిళల ప్రయాణం అయితే చేసినట్టుగా తెలుస్తుంది. వరి ఒక్కటే కాదు, ఇతర పంటలు వేయాలి. వరి ఒక్కటే కాదు, మిగతా పంటలు కూడా వేయాలి. ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి పెరుగుతున్న సాంకేతికత తగ్గట్టుగా పంటలు వేసుకుంటే ఆదాయం కూడా ఎక్కువ పెరుగుతుంది. అట్లాగే జనవరి నాటికి రోడ్లపై గుంతలన్నీ పూడుస్తాం. అభివృద్ధి దిశగా విశాఖ, తిరుపతి, అమరావతి, ఏలూరు జిల్లా నల్లమాడులో బాబు ఉద్ఘాటన అంటూ నిన్న పెన్షన్లకు సంబంధించి ఏలూరు జిల్లాకు సంబంధించి నల్లమాడులో ఆయన ఒక సభ నిర్వహించారు. ఆ సభలో ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. అయితే గంజాయి వల్లే లేడీ డాన్లు తయారు అంటూ ఒక సేమ్ అదే సభలో ఆయన చెప్పడం జరిగింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయిని ఏ మాత్రం అడ్డుకోలేదని, దాన్ని విక్రయించడంతో పాటు తాగడం వల్ల కొందరు మహిళలు లేడీ డాన్లుగా తయారయ్యారని, ఆడ మహిళలు కూడా అవి తాగటం వల్ల లేడీ డాన్స్ కింద డాన్ల కింద తయారయ్యారు అంటూ సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. వామ్మో లేడీ డాన్లు శీర్షికతో సోమవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ ప్రజావేదికపై ఘాటుగా స్పందించారు. గంజాయి నివారణను జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మహిళలు కొందరు గంజాయి అమ్ముతూ తాగడం కూడా అలవాటు చేసుకున్నారని వ్యాఖ్యానించారు అంటూ మొన్న నెల్లూరులో జరిగిన విషయానికి సంబంధించి ఆ లేడీ డాన్ గురించి ఆ విధంగా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది చూద్దాం. పార్లమెంట్లో నాటకాలొద్దు అంటూ పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా, అంటే నిన్న ప్రారంభమయ్యాయి కదా, దీనికి సంబంధించి డ్రామాలకు బయట చాలా అవకాశాలు ఉన్నాయి, ఇది మాత్రం వేదికైతే కాదు, వీటికి పార్లమెంటును వేదిక చేసుకోవద్దు, అభివృద్ధికి సహకరించండి, బాధ్యతగా ఉండండి. అలాగే ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ చొరకలంటించారట. సర్పై రగిలిన పార్లమెంట్ నేటికి వాయిదా. అయితే నిన్నైతే ఏం జరగలేదట, వాళ్ళైతే సరికి సంబంధించి మీరు డిస్కస్ చేయాలి అంటే ఇప్పటికిప్పుడు అంటే కుదరదు అన్నట్టుగా ఇక వాయిదాల పరం ఏదో కొనసాగినట్టుగా తెలుస్తుంది. అది ఈ రోజు అయితే మళ్ళీ మొదటికి వస్తుందో మరి ఏం చేస్తారో తెలియదు. ప్రధాని ప్రసంగమే పెద్ద డ్రామా అంటూ కాంగ్రెస్ కూడా ఘాటుగానే స్పందించినట్టుగా తెలుస్తోంది. అయితే రాజ్యసభలో ధన్కడ్ రగడ, ఇప్పుడు రాజ్యసభకు సంబంధించి ధన్కడ్ మీద అయితే ఒక రగడ అయితే జరిగిందట. ధన్కడ్ నిష్క్రమణపై ఖర్గే ఆందోళన. అసలు ఏం జరిగింది, జగదీప్ ధన్కడ్ సంగతి ఏం జరిగింది అనే దాని మీద ఖర్గే అయితే ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. వీడుకోలు చెప్పే ఛాన్స్ సభకు ఇవ్వలేదని ఫైర్. కనీసం వీడుకోలు చెప్పే ఛాన్స్ అయినా ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు అన్నట్టుగా నడ్డా, కిరణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం. దీని మీద అయితే వాళ్ళ అభ్యంతరం తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆ ఎమ్మెల్సీలకు చైర్మన్ కౌన్సిలింగ్ ఇచ్చారట. వెంటనే రాజీనామా ఉపసంహరించుకున్న జాకియా ఖానం రాజీనామా చేసిన 6 సభ్యులతో మోషన్ రాజు ముఖాముఖి భేటీ అన్నట్టుగా రాజీనామా ఎందుకు చేశారు అన్నట్టు ఆయన క్వశ్చన్ చేశారు. ఎవరైనా పదవుల ఆశ చూపారా, లేకపోతే రాజీనామాకు ముందు తర్వాత ఎవరిని కలిశారు, అట్లాగా ఆ లేఖల ప్రింట్లు ఎక్కడ తీసుకున్నారంటూ ప్రశ్నలు అయితే గుప్పించినట్టు తెలుస్తుంది. చైర్మన్ తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటూ సభ్యులు అయితే ధ్వజమెత్తినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ విధంగా ఎలా క్వశ్చన్ చేస్తారో అన్నట్టుగా. రాజీనామా మా రాజ్యాంగ హక్కు, దానిని ఆయన హరిస్తున్నారు, బలవంతంగా రాజీనామా చేశామన్న సాకుతో తిరస్కరించాలని చూస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. రాజీనామాలకు కట్టుబడి ఉన్నామన్న మిగిలిన 5 ఎమ్మెల్సీలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటో చూద్దాం. సంతకాల కోసం కోటి పాటలు పడుతున్నారట. కోటి సంతకాల కోసం కోటి పాటలు పడుతున్నారట. పీపీపీకి వ్యతిరేకంగా అక్టోబర్ నుంచే కోటి సంతకాల సేకరణ చేపట్టిన వైసీపీ గత నెల 27నే గవర్నర్ను కలుస్తామని అట్టహాసంగా జగన్ ప్రకటించారు. పోయిన నెల 27వ తారీఖుకి కలుస్తామన్నారు. కానీ కోటి సంతకాలు అవ్వకపోతే ఎక్కడికి వెళ్ళి కలుస్తారు? సో అది ఆగిపోయినట్టుగా. సంతకాలకు జనం ససేమిరా. దీంతో హైదరాబాద్లో సేకరించేందుకు యత్నం. ఇది మాత్రం హైదరాబాద్లో సేకరించేందుకు యత్నం అనడానికి ఏంటంటే, మొన్న శ్యామల గారు ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి ఏదో ఒక ఏరియాలో కోటి సంతకాల సేకరణకు సంబంధించి అక్కడ ప్రెస్ మీట్ లాగా ఒకటి పెట్టి కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారంటే పీపీపీ విధానం రాంగు ఎలా తీసుకొస్తారు అది అని. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కదా, ఇక్కడ తెలంగాణ వచ్చి నువ్వేం చేస్తావమ్మా, అసలు నువ్వు కోటికి సంతకాల సేకరణ నువ్వు తీయాల్సింది అక్కడ కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని క్వశ్చన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడ దొరకపోవడంతో వెనుదిరిగిన నేతలు ఇక్కడ రాజ్భవన్కి వెళ్ళేది ఎప్పుడు అంటే, ఇక్కడ ఆంధ్రాలో కోటి సంతకాలకి ఎవరు ఒప్పుకోవట్లా, ఇటు తెలంగాణకు వచ్చారు హైదరాబాద్కి, అక్కడ కూడా అందరూ కూడా నిరాకరించడం ఇక చేసేది లేక వెనుదిరిగారట. అయితే ఇక రాజ్భవన్కి ఎప్పుడు వెళ్తారు, మొన్నే కదా 27వ తారీఖు వెళ్తామన్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి, మద్యం కేసులోనూ చంద్రబాబుకు విముక్తి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి జగన్ హయాంలో పెట్టిన కేసు అయితే కొట్టివేసినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ 14లో ఉన్నాయి. వివాహ బంధంలోకి సమంత రాజ్ అన్నట్టుగా కోయంబత్తూరులోని ఈసా కేంద్రంలో కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగిన వేడుక, యోగా సంప్రదాయ విధమైన భూత శుద్ధి వివాహంతో ఒకటైన జంట అంటూ పిక్స్ కూడా ఈ విధంగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, మద్యం ముడుపులతో ముంబైలో బంగారం అంటూ వైట్గా మార్చుకున్న కసిరెడ్డి గ్యాంగ్ సహకరించిన A49 అనిల్ చోక్రా, ఆదాన్ లీలా ఎస్పీవై నుంచి 78 కోట్లు షెల్ ఖాతాలోకి మళ్లింపు, చాముండా బులియన్స్ యజమాని చేతన్ కుమార్ ద్వారా గోల్డ్ డీల్ అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్
సిట్ విచారణలో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ చోక్రా చెప్పినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ వైకుంఠ ద్వార దర్శనం కోసం 24.05 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలుస్తుంది. అయితే 1.76 లక్షల మందికే అవకాశం అన్నట్టుగా ఈ రోజు మధ్యాహ్నం అయితే ఈ డిప్ జరుగుతుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఒకంత కష్టంగానే క్యాట్ అన్నట్టుగా 3 విభాగాల్లో కలిపి 68 ప్రశ్నలు అన్నట్టుగా డిఐఎల్ఆర్ విభాగంలో ట్రికీగా ప్రశ్నలు ఎంసీక్యూ టీటాకు సమప్రాధాన్యం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఒక్కో పేపర్కు 12 నిమిషాలు, కనీసం అంత టైం దిద్దాల్సిందే. 10th మూల్యాంకనంపై నిర్ణయం అయితే తీసుకున్నారట. ఒక్కో పేపర్కు 12 నిమిషాలు, రోజుకు గరిష్టంగా 40 పేపర్లు, పొరపాట్లు రాకుండా చర్యలు. ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు టీచర్లు 20% మందికి అవకాశం కలిగే ఉందట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ స్టీల్ ఫ్లోర్ను వాణిజ్య అవసరాలకు వాడడానికి వీల్లేదు అన్నట్టుగా స్టిల్ట్ ఫ్లోర్ను వాణిజ్య అవసరాలకు వాడటానికి వీల్లేదు. అది అపార్ట్మెంట్ ఓనర్లు, నివాసితులు ఉపయోగించుకునే కామన్ ఏరియా. అనధికార నిర్మాణాలను క్రమబద్ధీకరించొద్దు అంటూ హైకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్టిల్ట్ ఫ్లోర్ను వాణిజ్య అవసరాలకు వాడుకోవడానికి వీల్లేదు అన్నట్టుగా హైకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. డిజిటల్ అరెస్ట్ కేసులు సిబిఐకి అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. పాన్ ఇండియా స్థాయిలో ఒకేలా విచారణ, దర్యాప్తు సంస్థను ఆదేశించిన సుప్రీంకోర్టు అంటూ సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. డిజిటల్ అరెస్ట్ కేసులు సిబిఐకి అప్పగించినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. ఇంకా వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్లో ఏమి ఇచ్చారు అంటే ఫస్ట్ హెడ్లైన్ వచ్చి పార్లమెంట్లో సరిపై రచ్చ అంటూ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రతిపక్షాల పట్టు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. వెల్లోకి దూసుకెళ్లే ఆందోళన, ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఆగ్రహించారు. స్పీకర్ సముదాయించిన వినిపించుకున్న సభ్యులు. తొలి రోజే ఉభయ సభలో కొనసాగిన వాయిదాల పర్వం. అయితే ఆందోళన మధ్య మణిపూర్ జీఎస్టీ బిల్లుకు ఆమోదం అయితే తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయంటే హైదరాబాద్లో అజయ్ దేవ్గన్ ఫిల్మ్ సిటీ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఏఐని మాయ చేస్తున్నారు అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకోటి 5 ఏళ్లలో 2 లక్షల కంపెనీలు బంద్ అన్నట్టుగా ఇంకొక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో ఎట్లా గెలవాలనో ప్రతిపక్షాలకు టిప్స్ ఇస్తా అన్నట్టుగా డ్రామాలు చేయొద్దంటూ ప్రధాని మోదీ అయితే విపక్షాల మీద విరుచుకుపడినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి లోన్స్ ఇవ్వండి అంటూ హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠకు సీఎం రేవంత్ వినతి చేశారనమాట. అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి లోన్స్ ఇచ్చేలా చూడండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకొక వార్త మందు పోసేటోళ్లకు కాదు మంచోళ్లకు ఓటేయండి అన్నట్టుగా ప్రభుత్వంతో కలిసి ఊర్లను అభివృద్ధి చేసేటోళ్లను సర్పంచులుగా గెలిపించుకోండి. మక్తల్ సభలో సీఎం రేవంత్ పిలుపు. మందులు ఇచ్చేవాళ్ళని కాదు అభివృద్ధి అంటే, మందు పోసేవి బిర్యానీ ప్యాకెట్లు ఏవో పంచుతూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి కాదు, మీ గ్రామాలని అభివృద్ధి చేసేవాళ్ళని మాత్రమే, ఎవరైతే పనిచేస్తారో మీకు వాళ్ళని మాత్రం మీరు ఎంచుకోండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది. ఇక హైదరాబాద్ మెగా సిటీ అంటూ జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కు సంబంధించి హెడ్లైన్స్ ఇంకా ఉన్నాయి, ఏంటో చూద్దాం. కమిషన్ల కోసమే కొత్త థర్మల్ ప్లాంట్ అంటూ జనంపై 82,000 కోట్ల భారం మోపుతున్నారు అంటూ హరీష్ రావు ఫైర్ అయిన ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ కుక్కలను తరిమేస్తా కోతులను పట్టిస్తా అంటూ గుడులు కట్టిస్తా, కుల సంఘాలకు పైసలిస్తా, ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల హామీలు అనమాట. ఆ హామీలు చూడండి ఎట్లా ఉన్నాయి. కుక్కలను తరిమేస్తా, కోతులను పట్టిస్తా అన్నట్టుగా గుడులు కూడా కట్టిస్తాం, కుల సంఘాలకు కూడా పైసలు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల హామీలు అయితే ఈ విధంగా ఉన్నాయి అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారనమాట. దీనికి సంబంధించి కంప్లీట్ లోపల ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో. మహిళా సంఘాలకు మరో 448 బస్సులట ఇందిరా మహిళా శక్తి స్కీమ్లో భాగంగా అప్పగించాలని సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. 3 లేదా 4న రామగుండం ఎయిర్పోర్ట్ సర్వే అయితే నిర్వహించినట్టు తెలుస్తుంది. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఆన్లైన్ బెట్టింగ్ల కోసం డిఎస్పీ అవతారం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఒకసారి చూస్తే రామగుండ ఎయిర్పోర్ట్ సర్వే అన్నాం కదా, అది ఓకే. నెక్స్ట్ దీనికి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ మార్చి 16 నుంచి 10th ఎగ్జామ్స్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి సర్కారుకు ప్రతిపాదనలు పంపిన
ఎస్ఎస్సి బోర్డ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ దాకా పరీక్షలు అయితే నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. త్వరలో షెడ్యూల్ అయితే రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ చూసాం. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.